తెలంగాణ రాజకీయాలలో కవిత లిక్కర్ క్వీన్ పార్టీని విడిచి వేరొక పార్టీలో చేరుతున్నది అనేటువంటి వదంతులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె కంటే ముందుగా హరీష్ రావు బీజేపీలో చేరబోతున్నాడు అనేటువంటి విషయం కూడా బయట పెడుతున్నాయి. అయితే ఆమె చేరడానికి ఉండేటువంటి ప్లాట్ఫారాలు రెండు. ఒకటి కాంగ్రెస్, రెండవది బీజేపీ. ఆమె బీజేపీలో చేరబోతున్నదని మొత్తం కేసీఆర్, కేటీఆర్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చెక్కల ముక్కలు అయిపోతున్నారనేటువంటి వదంతులు విపరీతంగా వ్యాప్తి చెందాయి. ఇది గనక నిజమైతే కవిత గనక బీజేపీ పార్టీలో చేరితే బీజేపీ పార్టీకి అది ఇంకా ఫుల్ స్టాప్ కింద చెప్పుకోవచ్చు. బీజేపీ పార్టీకి అది ఎండ్ అవ్వచ్చు. ఎందుకంటే లిక్కర్ క్వీన్గా ప్రసిద్ధి చెంది అవినీతికి ఆలవాలయమైనటువంటి కేసీఆర్ కూతురు బీజేపీ పార్టీలో చేరినట్లయితే బీజేపీ ఇంకా లేనట్టే. రేవంత్ రెడ్డికి ఇంకా తిరుగుండదు. ఆమె గనుక కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయితే బీజేపీకి మంచి రోజులు వస్తాయి. కాబట్టి కవితను ఎవరు దూరంగా పెడితే వాళ్ళు రాజకీయాలలో ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. కేసీఆర్, కేటీఆర్ ఫామ్ హౌస్లో జరిగేటువంటి చిత్ర విచిత్రాలను గనుక మనం గమనించినట్లయితే అనునిత్యము ఈ పదవుల కోసం పోరాటం జరుగుతూనే ఉన్నది. సెకండ్ పొజిషన్ కోసం ఆరాటం జరుగుతూనే ఉన్నది. కాబట్టి ఎట్ ఎనీ మూమెంట్ టీఆర్ఎస్ పార్టీలో ముక్కలు చెక్కలు కావడమో లేదా అది కేసీఆర్ యొక్క రాజకీయ ఎత్తుగడ కావడమో అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా కవితను దూరంగా ఉంచాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అసలు కవితను ఇంకా శిక్షించకుండా రేవంత్ రెడ్డి కానీ సెంటర్లో ఉండేటువంటి మోడీ గారు కానీ ఆమెను బయటకు ఎందుకు వదిలిపెట్టారో అర్థం కాదు. ఆమె మీద ఉండేటువంటి లిక్కర్ కేసు ఒకటే కాదు కదా, ఆమె మీద ల్యాండ్ గ్రాబింగ్ ఉన్నది. తర్వాత అనేక రకాలైనటువంటి వ్యాపారాలలో ఆమె నిందితురాలుగా ఉన్నది. అవన్నీ కూడా రేవంత్ రెడ్డి ఎందుకు బయటకు తీయట్లేదు? సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటువంటి సిబిఐ, ఈడీ కూడా ఎందుకు అంత అలసత్వం వహిస్తున్నదో అర్థం కాదు. ఆమె మీద ఇమీడియట్గా అవినీతి కేసులు పెట్టి ఆమెను ముందుగా నిర్బంధించాల్సినటువంటి సమయం కూడా ఆసన్నమైంది. షీ ఈజ్ వెరీ డేంజరస్ టు ది పొలిటికల్ ఫీల్డ్. థ్యాంక్ యూ.